హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చి 1 డిసెంబర్ 2025. కాశీ విశ్వనాథం నుంచి పిలుపు అయితే వచ్చింది. కాశీకి అయితే వెళ్తున్నాను. చూడండి, ఒక 4 days అయితే ఉన్నాను. ఏమా హనీ, 4 days ఎంజాయ్ చేస్తావా? స్నాక్స్ అనేది ఇచ్చాను. హాయ్లో షేర్. హాయ్. ట్రైన్లో అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి గూడూరు నుంచి అయితే వెళ్తున్నాను. వివరాలన్నీ తర్వాత చెప్తాను. చూడండి. బాయ్ మా. పదా. ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు లోషిత్ని అయితే డ్రాప్ చేయమని చెప్పాను. చూడండి, లోషిత్ అయితే ట్రై చేస్తున్నాడు. చూడండి, బాయ్ చెప్పమంటే ఎంత సిగ్గుపడుతున్నాడు. చూడండి, మెయిన్ రోడ్ వరకు జస్ట్ ఒక 300 meters అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే తిరుపతి రైల్వే ఆర్టీసీ బస్ స్టాండ్. ఇది మనకు తిరుపతి నుంచి నేరుగా వారణాసికి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉండవు. ఫస్ట్ అయితే మనం అయితే గూడూరుకి వెళ్ళాలి. గూడూరు బస్ స్టాండ్కి అయితే వచ్చాము. చూడండి, క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, మన బస్సు వచ్చింది. చూడండి, మొత్తం లేడీస్ ఎక్కుతున్నారు, ఫ్రీ బస్ కాబట్టి. తిరుపతి నుంచి గూడూరుకి సుమారుగా ఒక 2.5 hours అయితే జర్నీ ఉంటుంది. వయా శ్రీకాళహస్తి మీద అయితే వెళ్తుంది బస్సు. చూడండి, పడినటువంటి వర్షాలకి స్వర్ణముఖి నది పొంగి పొరలు ప్రవహిస్తుంది. చూడండి, ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉంది వాటర్ స్వర్ణముఖి నదిలో. సుమారు 2.5 గంట బస్ జర్నీ తర్వాత గూడూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగాను. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలి. ఒక 2 kilometers వరకు ఉంటుంది. ఫేర్ అయితే 20 rupees అయితే తీసుకున్నారు. ఇదే గూడూరు రైల్వే స్టేషను. మెయిన్ నార్త్ ఇండియా నుంచి సౌత్కి వచ్చే కనెక్టివిటీలో ప్రధానమైన జంక్షన్ ఇది గూడూరు. ప్రతి 10 నిమిషాలకి ట్రైన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫుల్ రష్గా ఉంటుంది రైల్వే స్టేషన్ అయితే. ముఖ్యంగా ఢిల్లీ నుంచి చెన్నైకి కనెక్టివిటీ, మెయిన్ కనెక్టివిటీ ఈ స్టేషన్ నుంచి వస్తుంది. చూడండి, మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఎగ్జాక్ట్గా 7:50 అయింది టైము. ట్రైన్ అయితే వచ్చేసింది. మనము ఇప్పుడు తిరుపతి నుంచి వారణాసికి గంగా కావేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. 2 నెలల ముందే టికెట్ బుక్ చేసుకున్నాను. చూడండి, ట్రైన్ అయితే పాట్నా చాప్రా దగ్గరికి అయితే వెళ్తుంది. నా భోగి వచ్చి తాడేసి B3 ఈ భోగి నెంబర్ అయితే. లోపల చూపిస్తాను. చూడండి, ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. నా సీట్ వచ్చి 27 అప్పర్ బెర్త్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు లాంగ్ జర్నీలకి, కాబట్టి అప్పర్ బెర్త్ అయితే బుక్ చేసుకున్నాను. ఫుడ్ అయితే తింటున్నాము. చూడండి, ఇంటికానే తెచ్చుకున్నటువంటి గోంగూర పచ్చడి, స్నాక్స్ తీసుకొని స్నాక్స్ పెరుగు అయితే అరేంజ్ చేసుకున్నాను ఫుడ్కి. చాలా చాలా బాగుంది. సో అలసిపోయాం కాబట్టి అప్పర్ బెర్త్ ఎక్కేసి ఇంకా పడుకోవాలి. సో అప్పర్ బెర్త్ కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. చూడండి, సుమారు 24 గంటల జర్నీ తర్వాత మనకు జబల్పూర్ జంక్షన్ అయితే వచ్చింది. ఇదే జబల్పూర్ జంక్షన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ట్రైన్ అయితే రైట్ టైంకే నడుస్తుంది. చూడండి, జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఫుడ్ ఏం దొరుకుతుంది, ఇడ్లీలు అవన్నీ దొరుకుతున్నాయి. అయితే చాలా చాలా ఘోరంగా ఉన్నింది. మనకైతే అసలు తెలియము. చూడండి, ఎడమ చేత సర్వ్ చేస్తున్నారు. చూడండి, నోట్లో అంతా గుట్కాలు నములుతూ ఉంటారు. మనమైతే తెలియము ఇక్కడ. ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా వారణాసి రైల్వే స్టేషన్లో దిగినాము. 2 రాత్రులు 1 పగులు, పూర్తిగా పగులు జర్నీ అయితే ఉంటుంది. టోటల్గా గూడూరు నుంచి 36 గంటల జర్నీ అయితే ఉంటుంది. ఇదే వారణాసి రైల్వే స్టేషను. చూడండి, ఉదయం అయితే 5:20 అయింది టైం. ఇప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుంది వారణాసి రైల్వే జంక్షన్లో. అది కాక మనం వచ్చిన రైల్వే గంగా కావేరి ఎక్స్ప్రెస్లో అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి అయితే కాశీ విశ్వనాథ్ దర్శించుకునేదానికి అయితే వస్తారు. చూడండి, ఎస్కలేటర్ కూడా ఉంది ఇక్కడ. బయట అయితే వారణాసి రైల్వే జంక్షన్ అయితే ఇలా ఉంటుంది.
టైం వచ్చి ఉదయం 5:20 అవుతుంది. ఇక్కడి నుంచి అయితే మనము నేరుగా రూమ్ తీసుకోవాలి ఫ్రెష్ అప్ అయ్యేదానికి. ఇది వారణాసి రైల్వే జంక్షన్. చూడండి, రైల్వే జంక్షన్ ఆపోజిట్లోనే ఆటో స్టాండ్ ఉంటుంది. ఆడ ఆటో ఎక్కుతున్నాము. చూడండి, జస్ట్ 2 కిలోమీటర్లకి మాకైతే 250 రూపాయలు ఛార్జ్ చేసినారు. ఇక్కడంతా డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. జనాలు ఎక్కువ ఉంటే ఎక్కువ రేట్లు అడుగుతారు, తక్కువ ఉంటే 20 రూపాయలు కూడా వస్తారు. చూడండి, ఉదయం 6 గంటలకే వారణాసిలో వెజిటబుల్ మార్కెట్స్ అయితే ఎంత కోలాహలంగా ఉందో, ఫుల్ జనాలు ఉన్నారు. మనం అయితే వెజిటబుల్ మార్కెట్ దారిలో అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మనమైతే రైల్వే స్టేషన్ నుంచి గురుబాగ్ అయితే వచ్చాము. ఇక్కడే మనకైతే సత్రం ఉంటుంది. శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి కాశీ అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ఇది. చూడండి, బయట అయితే ఇలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. ఇక్కడ రూమ్స్ అయితే నీట్గానే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి కాశీలో లోకల్ టెంపుల్స్కి ఆటో ఫేర్స్ అయితే ఇలా ఉంటాయి. ఆటోలు కానీ కార్లు కానీ ఈ సత్రం వాళ్ళే వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తారంట. చూడండి, లోకల్ టెంపుల్స్కి అయితే ఉంటాయి. ఇదైతే అయోధ్యకి, అలహాబాద్కి, గయాకి అయితే ట్రావెల్స్ కూడా వీళ్ళే అవైడ్ చేస్తారంట. అంతేకాదు పంతుల నెంబర్ కూడా ఇచ్చారు. చూడండి, ఎవరన్నా పిండ ప్రదానం చేయాలనుకుంటే. ఫ్రెండ్స్, లోపల రూమ్స్ అయితే ఇలా ఉంటాయి, నీట్గానే ఉంటుంది. చూడండి, ఈ రూమ్ అయితే మాకు ఫ్రీగానే వస్తుంది, ఎందుకంటే మా మామగారికి ఇక్కడ మెంబర్షిప్ అయితే ఉంది. చూడండి, రూమ్ అయితే నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, టైం అయితే 8 అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. చూడండి, రూమ్ బయటే ఇక్కడ బ్యాటరీ కార్లు అయితే ఉంటాయి, స్కూటర్లు అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 రూపీస్ ఇచ్చానంటే జంక్షన్కి అయితే తీసుకొని వెళ్తాయి. గడోలియా జంక్షన్ అంటారు. అక్కడ నుంచి అయితే మనమైతే బై వాక్ అయితే వెళ్ళాల్సిందే. మొత్తం రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి, భారీగా అట్లా పెట్టేసి ఉంటారు. వెహికల్స్ అయితే వెళ్ళవు అక్కడి నుంచి. మొత్తం బ్యాటరీ స్కూటర్లే మనకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం సిటీకి మొత్తం రోపే కనెక్టివిటీతో రోప్ లైన్ అయితే లాగుతున్నారు. చూడండి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీకు సిటీ లోపల అయితే ఆల్మోస్ట్ రోపే ట్రయల్ రన్ అయితే జరుగుతుంది. ఇలా ఉంటుంది. ఇది సిటీ లోపల. ఇది ఇంకా టెంపుల్ దగ్గర అయితే రోప్ అయితే జరగలేదు. ఇది గడోలియా జంక్షన్ అంటారు. ఇక్కడ నుంచే స్ట్రైట్గా వెళ్తే మనకు గంగా ఘాట్ వస్తుంది. చూడండి, ఇది టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఫుల్ జనాలు ఉన్నారు. చూడండి, ఈరోజు వచ్చి బుధవారము అయినా కూడా ఫుల్ జనాలు ఉన్నారు. చూడండి, రుద్రాక్షాలు, పూసలు అయితే ఇలా కింద పెట్టేసి అయితే అమ్ముతూ ఉంటారు. మొత్తం ఎక్కువ కనబడుతూ ఉంటాయి. మనకు రేట్స్ అయితే ఎక్కువ చెప్తూ ఉంటారు. బేరం ఆడి తగ్గించి తీసుకోవాలి. ఆల్మోస్ట్ కాశీకి ఎక్కువ తెలుగు భక్తులే వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అమ్మే వాళ్ళందరికీ తెలుగు కూడా ఆల్మోస్ట్ కొద్దిగా తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. సో లాంగ్వేజ్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇది గేట్ నెంబర్ 4. చూడండి, కొద్దిగా గేట్ నెంబర్ 4 నుంచి కొద్ది ముందుకు వచ్చిన వాటిని ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది. చూడండి, ఎంతమంది టిఫిన్ చేస్తున్నారు. చూడండి, ఉదయం ఇప్పుడు 8:30 అవుతుంది. చూడండి, ఎన్ని నెమలికలు అమ్ముతున్నారు వాళ్ళు. మనమైతే ఘాట్ దగ్గరికి వచ్చాము. వారణాసి ఘాట్ ఇది. మొత్తం షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. కాదు, ఇక్కడ దారి మధ్యలో ఇక్కడ శివుడి నామాలు అయితే పెడతా ఉంటారు. ఇక్కడ చాలామంది ఉంటారు. 10 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ చాలా బాగా పెట్టాడు నామము. 10 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఫ్రెండ్స్, చూడండి, ఇదే గంగా ఘాట్. ఇది మెయిన్ ఘాట్ ఇక్కడే ఉంటుంది. ప్రతిరోజు ఈ ప్లేస్లోనే గంగా నదికి హారతి కూడా ఇస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ స్వాములు అయితే కూర్చోన్నారు కదా, గొడుగులు పెట్టుకొని. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి, పూర్వీకులకి పిండ ప్రదానం అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది ఉంటారు. 100 రూపాయలు, 200, 300 ఎవరి వాళ్ళ స్తోమత బట్టి అయితే ఇక్కడైతే కలెక్ట్ చేస్తూ ఉంటారు. చూడండి, చాలామంది ఇక్కడ పిండ ప్రదానం అయితే చేస్తున్నారు వాళ్ళ పూర్వీకులకి.
ఫ్రెండ్స్, మనమైతే కాశీ విశ్వనాథుని 2వ నెంబర్ గేట్ నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అదైతే గంగా నదికి ఆనుకొని అయితే ఉంటుంది. కాశీ విశ్వనాథ ఆలయము హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ప్రాచీనమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. అది మీ అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో గంగా నది తీరంలో అయితే కాశీ విశ్వనాథుని ఆలయం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎవరో అతను నాగపాము అయితే పట్టుకొని డబ్బులు అడుక్కుంటున్నాడు. చూడండి, ఇప్పుడే బోట్ షికార్కి వెళ్ళి భక్తులు అయితే వస్తున్నారు. చూడండి, ఫ్రెండ్స్, నేనైతే గంగా నది చేయలేదు కాబట్టి గంగా నదిలో కాలు కడుక్కొని అయితే నెత్తి మీద అయితే నీళ్ళు అయితే చల్లుకున్నాను. చూడండి, గంగా నదిలో భక్తుల తాకిడి ఎలా ఉందో. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. దర్శనం ఎంతసేపు పడుతుందో అయితే మాకు తెలియట్లేదు. చూడండి, బోట్లలో చాలామంది అయితే ఘాట్లు, హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు బోట్లో అయితే రైడింగ్ అయితే ఉంటుంది. ఆ డిమాండ్ బట్టి అయితే ఇక్కడైతే డబ్బులు అయితే వసూలు చేస్తారు. చూడండి, ఇదే గేట్ నెంబర్ 2 ప్రధాన ముఖద్వారము. గేట్ నెంబర్ 2 ప్రధాన ముఖద్వారం నుంచి మనకైతే మణికర్ణిక ఘాట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మణికర్ణిక ఘాట్ వచ్చి ఒక శ్మశానము. చూడండి, 24 గంటలు ప్రతిరోజు 24 గంటలు ఇక్కడైతే చనిపోయిన వ్యక్తులకి దహన సంస్కారాలు అయితే జరుగుతూ ఉంటాయి. చూడండి, చనిపోయిన వ్యక్తిని ఇక్కడే గంగా నదిలో స్నానం చేపించి దహన క్రియలు అయితే చేస్తారు. ఇక్కడైతే 24 గంటలు చనిపోయిన వ్యక్తుల్ని దహన క్రియలు అయితే జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఎవరు చనిపోయినా కూడా ఇక్కడికి తీసుకొచ్చి దహన సంస్కారాలు అయితే చేస్తూ ఉంటారు, మంచిదని చెప్పేసి. చూడండి, ఎవరో చనిపోయారు, వాళ్ళకి గంగా నదిలో స్నానం చేయించి దహన క్రియలు అయితే చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే 24 గంటలు చనిపోయిన వ్యక్తులకి దహన క్రియలు అయితే జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇలా అయితే ఉంటుంది. టెంపుల్ గేట్ నెంబర్ 2 పక్కన అయితే ఉంటుంది మణికర్ణిక ఘాటు. శివాలయంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్మశానం చూడాలి కాబట్టి మేమైతే ఇక్కడికి వచ్చి చూసాము. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గేట్ నెంబర్ 2 నుంచి అయితే టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. చెప్పాను కదా, గంగా నదికి ఆనుకొనే గేట్ నెంబర్ 2 ఉంటుంది. గంగా నదిలోంచి నేరుగా అయితే కాశీ విశ్వనాథన్ ఆలయంకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్, ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించవలసినటువంటి దేవాలయాల్లో కాశీ విశ్వనాథుని దేవాలయం ఒకటి. వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పురాణాల్లో పేర్కొనబడినటువంటి అతి ప్రాచీనమైన దేవాలయము. అంతేకాదు, అనేక దాడుల వల్ల ఈ ఆలయం అయితే చాలా ధ్వంసమైంది. చివరకు 1780 సంవత్సరంలో రాణి అహల్యాబాయి హోల్కర్ ఈ గుడిని అయితే నిర్మించారు. చూడండి, దానికి సంబంధించిన ఆలవాలన్నీ గుడి బయటే ఇలా పోస్టర్లతో అయితే చూపిస్తున్నారు. చూడండి, కారిడార్ డెవలప్ చేసినాక బయట అయితే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే గేట్ నెంబర్ 2 దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే గేట్ నెంబర్ 2. ఇక్కడ ఎడమ వైపున అయితే మనకి అలౌ చేస్తారు. చూడండి, ఇక్కడైతే కొన్ని రిస్ట్రిక్షన్ వస్తువులు అయితే ఇక్కడ వదిలేసేయాలి మనము. ఫ్రెండ్స్, ఇక్కడే చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మొబైల్స్ టెంపుల్ లోపలికి ఒక కారిడార్ వరకు మొబైల్స్ అయితే అలా చేస్తారు. అది గేట్ నెంబర్ 2లో మాత్రమే అలా చేస్తారు. గేట్ నెంబర్ 1, 3, 4లో అయితే మొబైల్స్ అయితే లోపలికి కూడా అలో చేయరు. గేట్ నెంబర్ 2లో ఒక కారిడార్ వరకు అయితే మొబైల్స్ అయితే అలో చేస్తారు. చూడండి, టెంపుల్ లోపలికి వచ్చేసాము మనము. చెప్పాను కదా, ఈ కారిడార్ వరకే మొబైల్స్ అయితే అలో చేస్తారు. ఇక్కడైతే మొబైల్స్ లాకర్స్ ఉంటాయి. ఇక్కడ తెచ్చుకున్నా కూడా మనమైతే మొబైల్స్ లాకర్లో అయితే పెట్టుకోవచ్చు. దేవస్థానం వాళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. చూడండి, దేవస్థానం చరిత్ర గురించి అయితే ఇక్కడ వాళ్ళకి చూపిస్తున్నారు. ఇదే క్యూ లైన్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఇదే మొబైల్స్ లాకర్స్ టెంపుల్ కారిడార్ లోపలే ఉంటాయి. డబ్బులు అయితే ఏమీ తీసుకోరు, ఫ్రీగానే తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఇదే కాశీ విశ్వనాథుని ప్రధాన గోపురము. చూడండి, మనకైతే నీట్గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఒక 50 మినిట్స్ అయితే పట్టింది. లోపలే అన్నపూర్ణ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను. చాలా పీస్ఫుల్గా జరిగింది.
దర్శనం తర్వాత అయితే మనమైతే బయటకు వచ్చేసాము. చూడండి, ఇంతవరకే మొబైల్స్ అయితే అలా చేస్తారు. ఈ కారిడార్ వరకు అయితే అలా చేస్తారు. లోపలైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనమైతే కాశీ విశాలాక్ష్మి అమ్మవారికి అయితే వెళ్తున్నాము. చూడండి, 2వ నెంబర్ గేట్ నుంచి ఎడమవైపున జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలో అయితే కాశీ విశాలాక్ష్మి అమ్మవారు అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది తెలియదు దారి. ఫ్రెండ్స్, కాశీ విశాలాక్ష్మి అమ్మవారి మహిమ గురించి చెప్తాను చూడండి. విశాలాక్షి అంటే విస్తారమైన కళ్ళతో ప్రపంచాన్ని కాపాడే తల్లి అని అర్థమైతే వస్తుంది. ఈ అమ్మవారు శక్తిపీఠాల్లో 18 ముఖ్య పీఠాల్లో ఒకటిగా భావించబడుతుంది. చూడండి, ఎంత చిన్న ఇరుకు సందులో అయితే కొలువైందో చూడండి అమ్మవారు. పురాణ ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిపై 51 ప్రదేశాల్లో పడ్డాయి. అందులో కాశీలో కర్ణపాకము పడిందని చెప్తారు. అందుకే ఇది పవిత్ర శక్తిపీఠంగా పూజించబడుతుంది. బయట అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, లోపల కూడా చూసి తీస్తాను చూడండి. మాకైతే తీయొద్దని చెప్పారు. నేనైతే తెలియకుండా సీక్రెట్గా అయితే తీశాను. బయట అయితే పూలన్నీ అమ్ముతున్నారు. లోపల చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, లోపలైతే ఎలా ఉంటుంది చూడండి. అమ్మవారు మూల విరాట్ అయితే విగ్రహం వెనకలైతే ఉంటుంది. సైడ్ నుంచి చూస్తే కనబడతారు అమ్మవారు. ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇక్కడ స్పెండ్ చేసాం మేమైతే. ఫ్రెండ్స్, కాశీ విశాలాక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత పక్కనే ఉన్నటువంటి వారాహి అమ్మవారి దర్శనంకి అయితే వెళ్తున్నాము. చూడండి, ఈ టైంలో మూసేసి ఉంటారని చెప్పారు, అయినా ట్రై చేస్తున్నాము. ఎందుకంటే విశాలాక్ష్మి అమ్మవారి పక్కడే వారాహి అమ్మ టెంపుల్ ఉంటుంది కాబట్టి. చూడండి, ఇదే వారాహి అమ్మవారి టెంపుల్. చాలా నియర్లో ఉంటుంది, చాలా ఇరుకు సందులో అయితే ఉంటుంది. కాశీ వారణాసికి గ్రామ దేవతగా పూజించబడేటువంటి వారాహి అమ్మవారి దేవాలయం అయితే ఇక్కడే ఉంటుంది. చూడండి, ఉదయం 7 నుంచి 9:30 వరకే టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుందంట. చూడండి, మేము వెళ్ళే లోపల మూసేశారు. చూడండి, ఎంత చిన్న సందులో అయితే ఉంటుంది అమ్మవారు. మేము వచ్చే లోపలికే మాకు 10 అయిపోయింది టైము, మూసేస్తున్నారు. చూడండి, ఎంత చిన్న వీధిలో అయితే ఉందో వరాహి అమ్మవారు. మీరు వస్తే కంపల్సరీగా దర్శించుకోండి. చూడండి, ఘాట్లో నుంచి కూడా చూడండి, ఈ డాల్ఫిన్ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలోనే వరాహి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మీరు వస్తే కంపల్సరీగా దర్శించుకోండి. చూడండి, మనమైతే టెంపుల్ బయటకు వచ్చేసాము, మెయిన్ రోడ్లోకి వచ్చేసాము. ఇప్పుడైతే మనమైతే టిఫిన్ చేయాలి. చూడండి, వారణాసి వీధులు అయితే ఎంత కోలాహలంగా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 10:30 అయింది. చూడండి, మనమైతే గడోలియా జంక్షన్కి వచ్చాము. ఈ గడోలియా జంక్షన్లోనే మనకైతే తెలుగు వాళ్ళ హోటల్ ఉందని చెప్తే మనమైతే అక్కడికైతే వెళ్తున్నాము. చూడండి, గడోలియా జంక్షన్ నుంచి జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలో తెలుగు వాళ్ళ హోటల్ అయితే ఉంటుంది. ఇది పీడిఆర్ మాల్కి వెళ్ళే దారిలో ఇది. చూడండి, మనమైతే హోటల్కి అయితే వచ్చాము. ఇదే తెలుగు వాళ్ళ హోటలు, యాత్రి భవను. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. లోపలైతే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి, అంతా తెలుగు భక్తులే, కోలాహలంగా ఉంటుంది. అసలు కాశీలో ఉన్నామా ఎక్కడున్నామని అనిపిస్తుంది మనకి. నేనైతే పూరి అయితే ఆర్డర్ పెట్టాను. చూడండి, పూరికి ఉల్లగడ్డ కుర్మా, చట్నీ అయితే ఇచ్చారు. టిఫిన్ అయితే చాలా బాగుంది, ఆంధ్ర స్టైల్లో ఉంటుంది. మీరు వస్తే కానీ కంపల్సరీగా ఇక్కడైతే ట్రై చేయండి, భోజనం అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం అయితే రూమ్కి వచ్చాము. టైం వచ్చి 11:30 అవుతుంది. ఫుల్ అలసిపోయాను. 2 డేస్ ట్రైన్ జర్నీ తర్వాత నేనైతే రెస్ట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా నైట్ 7 అవుతుంది. చెప్పాను కదా, కాశీ అన్నదాన సత్రంలోనే ఇక్కడే మనకైతే మధ్యాహ్నం రాత్రి అయితే భోజనం అయితే ప్రొవైడ్ చేస్తారు దాతల సహకారంతో. చూడండి, లోపలే అయితే మనకైతే క్యాంటీన్ అయితే ఉంటుంది. చూడండి, మెనూ అయితే ఇలా ఉంది. రైసు, చట్నీ, సాంబారు, పొంగలి, ఉప్మా, చట్నీ అన్ని మజ్జిగ అయితే సర్వ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదైతే పూర్తిగా ఫ్రీ. రూమ్ తీసుకుంటే రూమ్ అయితే నాకైతే డోనర్ కాబట్టి ఫ్రీగా ఉంది. వేరే వాళ్ళకైతే 1000 నుంచి 1500 రూపాయలు అయితే తీసుకుంటారు. 4-5 మంది ఉన్నా కూడా ఏం అబ్జెక్ట్ చేయరు. భోజనం అయితే చాలా చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ భోంచేసిన తర్వాత నేనైతే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాను. సమయాభావం వల్ల అయితే నేనైతే గంగా హారతి కూడా వెళ్ళలేదు. చూడండి నేనైతే ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను. చూడండి రిటర్న్ ట్రైన్ వచ్చి మనకు వారణాసి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మొగల్సరాయ్ జంక్షన్ నుంచి అయితే ట్రైన్ అయితే ఉంటుంది. హంసఫర్ ట్రైన్ అది. నేనైతే ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసుకున్నాను. చూడండి వారణాసి నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడైతే మాకు ఇలా షెడ్లలో అంతా లేడీసే కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఏదో ఉత్సవం జరిగేటట్టున్నది. చూడండి నాకు ఈ మాదిరి అయితే మాకు ఒక దగ్గర ఒక కిలోమీటర్ వరకు ఈ అట్మాస్ఫియర్ అయితే కనబడింది. చూడండి మొత్తం చలిలో వణుకుతూ కూర్చో ఉన్నారు ఇక్కడ. మొత్తం వాళ్ళందరికీ టెంట్లు అయితే వేస్తున్నారు. చూడండి మొత్తం లేడీసే కూర్చో ఉన్నారు ఇక్కడ. ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతుందంట గైడ్ అయితే చెప్పాడు. చూడండి వీళ్ళ కోసం అదే పనిగా మొబైల్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. మొత్తం చలి అయితే వేస్తుంది. నాకైతే ఈ అట్మాస్ఫియర్ దగ్గర 1.5 కిలోమీటర్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి మనమైతే గంగా నదికి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ కూడా ఏదో మొత్తం లైటింగ్స్ అనేది జరుగుతుంది. ఏదో ఫెస్టివల్ అయితే ఉన్నట్టున్నది ఇక్కడ. ఫ్రెండ్స్ సుమారు ఒక 45 మినిట్స్ జర్నీ తర్వాత మనమైతే మొగల్సరాయ్ జంక్షన్కి అయితే వచ్చాము. చూడండి టైం వచ్చి 9:45 అవుతుంది. ఇదే మొగల్సరాయ్. రీసెంట్గా ఈ స్టేషన్ పేరు కూడా మార్చారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ అని అయితే పేరు అయితే పెట్టారు. చూడండి బయట ఇలా ఉంటుంది. ఇక్కడే మనకు ఎప్పుడైనా లేట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యేదానికి టాయిలెట్స్ వెయిటింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మొగల్సరాయ్ జంక్షన్కి అయితే ప్రతిరోజు ట్రైన్ అయితే ఉంటుంది. బెంగళూరు నుంచి సంగమిత్ర ఎక్స్ప్రెస్ అయితే ప్రతిరోజు ఉంటుంది. వారణాసికి గంగా కావేరి ఎక్స్ప్రెస్ వీక్లీ 3 days అయితే ఉంటుంది. చూడండి ఇదే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే జంక్షను. మన ట్రైన్ వచ్చి నైట్ 11:40కి. కానీ నైట్ ఆటోలు అవి దొరుకుతాయో లేదని చెప్పేసి అయితే నేనైతే ముందే వచ్చేసాను. చూడండి ఎంత క్రౌడ్ ఉంటారో. ఫుల్ క్రౌడ్ ఉంటారు ఇక్కడ. మేజర్ జంక్షన్ ఇది మొగల్సరాయి. కొత్త పేరు వచ్చి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ ఇది. స్టేషన్ కోడ్ వచ్చి DDU. నేనైతే బయట వెయిట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి ఇక్కడ కూడా ప్రతి 10 నిమిషాలకు అయితే ట్రైన్స్ అయితే వస్తూ పోతూ ఉంటాయి. రీసెంట్గా ఈ స్టేషన్లో కూడా ఫెసిలిటీస్ అయితే పెంచారు ఫ్రెండ్స్. చూడండి ఎస్కలేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా నా ట్రైన్ అయితే హంసఫర్. చూడండి ఇక్కడైతే వెయిటింగ్ హాల్ కూడా ఉన్నాయి. నేనైతే 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే కూర్చోన్నాను. చూడండి మన కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. టైం వచ్చి 10:45 అవుతుంది. ఫుల్ చలేస్తుంది. మనకు అవగాహన లేదు కదా. నేనైతే స్వెటర్లు అయితే తెచ్చుకోలేదు. జస్ట్ టీషర్ట్ వేసుకున్నాను. చలి అయితే భలే పెట్టింది. వణికిపోతున్నాను చూడండి. ఫ్రెండ్స్ సుమారు 2 గంటల లేట్ జర్నీ తర్వాత మనకైతే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ట్రైన్ 2 hours లేట్గా నడుస్తుంది. చూడండి సుమారు 2 గంటల ఆలస్యంతో మన హంసఫర్ ట్రైన్ అయితే మనకైతే వచ్చేసింది. ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అంతా తెలుగు భక్తులే, తెలుగు వాళ్ళే. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. నైట్ 2 hours లేట్గా వచ్చిందని చెప్పాను కదా. 11:30కు రావాల్సిన ట్రైన్ 1:30 అయితే వచ్చింది. నైట్ అంతా నిద్రపోయాను. ఉదయం కూడా టిఫిన్ అయితే స్కిప్ అయిపోయింది. నేను ట్రైన్ ఎక్కడంటే అక్కడ ఆపేస్తున్నారు. నేనైతే ఇటాశ్రీలో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను. షెడ్యూల్ టైం అయితే 11:30కు రావాలి. చూడండి ఇప్పుడైతే 1:30 అవుతుంది. 2 hours లేట్తో మనకైతే ట్రైన్ అయితే ఇటాశ్రీకి వచ్చింది. నేను చెప్పాను కదా ఫుడ్ ఆర్డర్ పెట్టాను చెప్పేసి. నేనైతే పిజ్జా అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఫ్రెండ్స్ ఇటాశ్రీలో ఐస్ క్రీమ్స్ ఫేమస్. ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి కాబట్టి నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. చూడండి మనకు ఇదే పిజ్జాను 200 రూపీస్ అయితే పడింది మనకు. పిజ్జా మొత్తం మేకప్ చేసేసాను చూడండి.
టేస్ట్ చేస్తాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ పిజ్జా అయితే బాగుంది కానీ చల్లగా ఉంది, వేడిగా ఉంటే బాగుండేమో. ట్రైన్ లేట్ వల్ల మాకైతే చల్లగా అయితే ఉంది. పర్లేదు తినొచ్చు. ఫ్రెండ్స్ 2 రాత్రులు 1 పగుల తర్వాత మనమైతే ఆంధ్రాకైతే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు 1.5 అవర్ లేటు. 8 గంటలకు రావాల్సిన ట్రైన్ 9:30కి అయితే మనకైతే గూడూరుకి అయితే వచ్చేసింది. పర్లేదు, ఒక 1.5 అవర్ అయితే కవర్ చేశాడు. ఫైనల్గా మనమైతే హంసఫర్ ట్రైన్ అయితే వదిలేసాము. గూడూరు జంక్షన్ కూడా చూడండి అయ్యప్ప స్వామి భక్తులతో కోలాహలంగా ఉంది. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. ఫ్రెండ్స్ ఇది మనకు హంసఫర్ ట్రైన్ అని చెప్పాను కదా, చూడండి ఒక బోగి మామూలు బోగి, ఒక బోగి హంసఫర్ బోగి, అలా రకరకాలుగా ఇది ఇచ్చారు. నాకు కూడా మామూలు జనరల్ బోగి అయితే వచ్చేసింది. రైలు దిగిన పాటనే బయటకు వచ్చేసి నేనైతే ఆటో ఎక్కేసాను. ఆర్టీసీ బస్ దగ్గరికి బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. చూడండి నాకైతే ఆర్టీసీ బస్ స్టాండ్లోనే రన్నింగ్లోనే బస్సు ఉండింది. బస్సు ఎక్కేసాను. ఫుల్ క్రౌడ్ ఉండింది. ఇప్పుడు నేను వీడియో తీసేది కూడా నాయుడుపేటలో ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది. ఫ్రెండ్స్ గూడూరులో నేనైతే ఉదయం 10 గంటలకు బస్సు ఎక్కాను కదా, 2.5 గంటల జర్నీ తర్వాత 12:30కి అయితే నేను తిరుపతి హీరో హోండా షోరూమ్ దగ్గర దిగేసాను. అక్కడి నుంచి అయితే నేనైతే ర్యాపిడో బైక్ అయితే బుక్ చేసుకున్నాను. జస్ట్ 1.5 కిలోమీటర్కి మా ఇంటికి 25 రూపీస్ ఇది ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి నేను వచ్చే టయానికే 2 దొంగలు వస్తున్నారు. చూడండి ఎక్కి జంప్ చేసింది అనమ్మా. హాయ్ అనమ్మా. హాయ్ లోషెట్. మిస్ అయినారా నన్ను? అవునమ్మా, అందుకే నీకు చాక్లెట్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. నాకు ఎంత టైం పట్టింది, ఎంత ఎక్స్పెన్సివ్ అయింది చెప్తాను చూడండి. ఎగ్జాక్ట్గా నాకు సోమవారం రాత్రి 7:30కి ట్రైన్ గూడూరులో ఉండింది. సో నేను 2:30కంతా తిరుపతిలో బయలుదేరాను. సోమవారం నుంచి బుధవారం మార్నింగ్ 5:30కి ఏమో దింపేసింది కదా. మొత్తం 36 అవర్స్ జర్నీ అయితే పడుతుంది గూడూరు నుంచి. ఆ రోజే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మధ్యలో దర్శనం అయితే చేసుకున్నాను. తర్వాత బుధవారం నైటే నేను ట్రైన్ ఎక్కాను. గంగా హారతి కూడా చూడలేదు టైం వల్ల. తర్వాత బుధవారం నైట్ ఎక్కితే ఎగ్జాక్ట్గా శుక్రవారం ఉదయం 9:30కి అయితే నేను గూడూరులో దిగి 12:30కి అయితే నేనైతే తిరుపతికి అయితే వచ్చాను. ఇప్పుడు ఖర్చుల విషయాన్ని చెప్తాను చూడండి. తిరుపతి నుంచి గూడూరుకి వచ్చి 140 రూపీస్. మా ఇంటికా నుంచి బస్ స్టాండ్కి గూడూరు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక 20 రూపాయలు, 40 రూపాయలు బస్ ఆటో ఛార్జ్ ఫెయిర్ అవుతుంది. తర్వాత నాకు ట్రైన్ వచ్చి 2300 రూపాయలు తాడేసి టికెట్. నేను 2 నెలల ముందే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడ మాకు ఒక 250 రూపాయలు అయితే వారణాసి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి సత్రంకి అయితే 250 రూపాయలు ఆటో ఫేర్ అయితే అయింది. తర్వాత సత్రం నుంచి గుడికాడికి ఒక 20 రూపాయలు ఆటో ఫేర్ అయితే అయింది. నాకు దర్శనం అయితే ఫ్రీ దర్శనంకి వెళ్ళాను. నాకేం అక్కడేం ఖర్చు కాలేదు. దర్శనం తర్వాత నాకు 100 రూపాయలు టిఫిన్ అయితే తిన్నాను నేను. తర్వాత అక్కడి నుంచి మళ్ళా సత్రంకి ఒక 20 రూపాయలు అయితే ఆటో ఫేర్ అయితే పడింది. తర్వాత పడుకొని నిద్రపోయి సాయంత్రం అయితే నేను నేరుగా మళ్ళీ మొగల్సరాయికి అయితే స్టార్ట్ అయ్యాను. ర్యాపిడోలో నాకు 100 రూపాయలు అయితే పడింది. ర్యాపిడోలో మొగల్సరాయికి. మధ్యాహ్నం భోజనం అయితే స్కిప్ చేశాను. నైట్ అయితే సత్రంలోనే భోజనం చేసి నేను బయలుదేరినాను. సో నైట్ అయితే నాకేం పర్లేదు. మరుసటి రోజు నైట్ ట్రైన్ ఎక్కాను కదా, నేను బుధవారం నైట్ ట్రైన్ ఎక్కాను. ట్రైన్ లేట్ అవ్వడం వల్ల నేను మార్నింగ్ లేట్గా నిద్రలేసాను. సో మధ్యాహ్నం ఇటాస్ట్రీలో ఒక పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. 200 రూపాయలు అయింది. అలాగే నాగపూర్లో 100 రూపీస్ ఇచ్చి ఫ్రూట్స్ అవి ఏదో తిన్నాను. తర్వాత గూడూరులో దిగాను. గూడూరు నుంచి బస్ స్టాండ్కి ఒక 20 రూపాయలు ఆటో ఫేరు. సో గూడూరు నుంచి తిరుపతికి 140 రూపీస్ బస్ ఫేర్ అయితే అయింది. సో అక్కడి నుంచి ఇంటికి ఒక 20 రూపాయలు ర్యాపిడో అయింది. సో టోటల్గా నాకు 5,950 రూపాయలు ఖర్చు అయితే అయింది. అది ఏసీ ట్రైన్ కాబట్టి ఆ ఫేర్ అయితే అయింది. అదే కానీ మనము స్లీపర్లో వెళ్ళినారనుకోండి దగ్గర ఒక 3,300 రూపాయలు అయితే ఖర్చు అయితే మిగులుతుంది. సో మాకు లాడ్జీ ఫ్రీ వచ్చింది. నాకు డోనర్స్ ఉండడం వల్ల లాడ్జీకి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. సో టోటల్గా మీరు
నాకు 5,900 అయింది. అదే స్లీపర్ బోగీలు అయితే దగ్గర దగ్గర 3,500తో మనం అయితే కాశీ ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. 2 నెలలు ముందైతే టికెట్ బుక్ చేసుకుంటే, జనరల్ టికెట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, అది విషయాలు ఇది. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.